శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి జాతకులకి శుభగ్రహ గురువు యొక్క వక్రగమన సందర్భంగా 119 రోజుల పాటు కొన్ని ముఖ్య అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ గురువు ఎప్పటిదాకా వక్రగమనం ఉంటాడో తెలుసుకుందాం. మీ రాశికి 7వ స్థానానికి అధిపతి, అంటే భార్యాస్థానానికి, భర్త స్థానానికి, భాగస్వామి స్థానానికి, లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా, అంటే 7వ స్థానము 10వ స్థానానికి అధిపతి, లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా జూపిటర్ గురువు యొక్క హస్తాలలో ఉంటుంది. ఆయన కమాండింగ్ పొజిషన్లో ఉండేటువంటి శుభగ్రహ గురువు యొక్క ఆధ్వర్యం నడుస్తుంటుంది. అలాంటి గురువు ప్రస్తుతం మీ 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం గురువు దాదాపుగా 125 రోజుల దాకా ఆయన వక్ర సంచారం ఉంటాడు. కానీ ఈ క్రోధినామ సంవత్సరంలో ఆయన 119 రోజులు మాత్రమే వక్రంలోకి వెళ్ళబోతున్నాడు. ఇంతకు వక్రం ఎప్పుడంటే రాబోయే అక్టోబర్ 9వ తేదీ మీకు 12వ స్థానంలో, అంటే 12వ రాశిలో, వృషభ రాశిలో, మృగశిర నక్షత్రం 2వ పాదంలో 9వ తేదీ మధ్యాహ్నం 2:04 ఆయన యూటర్న్ తీసుకుంటాడు. వక్రం, తిరోగమనం. ఆ యూటర్న్ తీసుకుని ఆయన వెనక్కి వస్తుంటాడు. అక్టోబర్ 28వ తేదీకి ఆయన మృగశిర 1వ పాదంలోకి వస్తాడు. అక్టోబర్ 26వ తేదీకి మృగశిర 1లోకి వస్తాడు. ఆ తర్వాత నవంబర్ 23వ తేదీకి రోహిణి 4వ పాదంలోకి వస్తాడు. 1 by 1 పాదం మారుతున్నాడు. డిసెంబర్ 23వ తారీఖుకి రోహిణి 3వ పాదంలోకి. చూసావా, మృగశిర 2 నుంచి మృగశిర 1, రోహిణి 4, రోహిణి 3 అలా వస్తూ 2025 ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం 12:40 మళ్ళీ యూటర్న్ తీసుకొని ఫార్వర్డ్ మోషన్లో ముందుకెళ్తాడు రుజుగమనంలో. 119 రోజుల పాటు ఆయన ఆ విధంగా ఉంటాడు. ఇంతకీ ఆయన మీకు ఏం చేస్తాడు, మీకు అందరికీ ఏం చేస్తాడంటే చక్కని శ్రేయస్సును అందిస్తాడు, విశాలమైన దృక్పథాన్ని చూపిస్తాడు. అది లేకపోతే కష్టం. ఒక అదృష్టాన్ని అందజేస్తుంటాడు. ఆశావాదంతో బ్రతకాలని ఆయనని ఒక ఆశావాదమైనటువంటి శక్తి సంపన్నని ఇస్తాడు. అవన్నీ జాతక ప్రకారం చూసుకునేటువంటివి. కొంతమందికి బలం లేదనుకోండి, ఈ ఆశావాద శక్తి ఉండదు, ఇంత నిరాశావాదంతో ఉంటారు. ఆధ్యాత్మికత, చక్కని జ్ఞానబుద్ధి, విద్యాబుద్ధి, ఆర్థిక అభివృద్ధి, జ్ఞానాబుద్ధి, విద్యావృద్ధి, ఆర్థికాభివృద్ధి, అదృష్టం, క్రమశిక్షణ, పటిమ, క్రమశిక్షణతో ముందుకు వెళ్ళటం, క్రియాశీల నిర్మాణం, దీంతోపాటు శీఘ్రమైనటువంటి ఆలోచనలు. ఒక ఆలోచన వచ్చిందంటే, ఒక విషయం, ఏదైనా ప్రశ్న వచ్చిందంటే ఆ ప్రశ్నకు ఆన్సర్ అనేది వెంటనే ఆలోచన చేసేటువంటి శక్తి సంపన్నం ఈ గురుగ్రహం అందజేస్తుంది. బహుముఖ ప్రజ్ఞాపాఠవాలు, ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయి వ్యక్తిగత సామర్థ్యాలు, స్థితిగతులు డెవలప్ చేయటానికి. అలాంటి గురువు వక్రంలోకి వచ్చేస్తున్నాడు. వక్రంలోకి వస్తే ఏమవుతుంది ముందు మన క్వశ్చన్ ఏమవుతుందో చెప్తా. మరి దానికి ఏం చేయాలి, ఏం పూజలు చేయాలనుకోవచ్చు. పూజలు కాదు, మన చిన్న జాగ్రత్త తీసుకుంటే సెట్ అయిపోతుంది. అదేంటంటే బహుముఖ ప్రజ్ఞాపాఠవాలు అన్నీ ఇందాక నేను చెప్పా కదా, శీఘ్ర ఆలోచనలు. అలాంటి ఆలోచన సామర్థ్యం సన్నగిలుతుంది. ఏంటంటే నాయన ఎప్పుడు చాలా సెకండ్స్ మీద లెక్క కట్టేవాడు, ఏమైంది నీకు, అనవసరంగా ఏదో టెన్షన్ పడుతున్నావు అంటారు, మీ మైండ్ పనిచేయటం లేదంటారు. ఆలోచన సామర్థ్యం డౌన్ఫాల్. మరి ఆలోచన సామర్థ్యం డౌన్ఫాల్ అయితే కష్టం కదా. మరి కంప్యూటర్ ఇంజనీర్స్ ఉంటారు, రకరకాలు ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు కూడా బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తున్నారు. అయితే ఎందుకు తగ్గుతుందంటే వాడి దృష్టి అంతా మరికొన్ని అంశాలపైన ఉంటుంది. ఆ అంశాలు ఏమిటంటే అనవసరమైనటువంటి అంశాలు. అవసరమైనటువంటి అంశాలపైన దృష్టి ఉంచరు. ఎక్కడో అమెరికాలో ఎవడో ఒక రాజకీయ నాయకుడు ఏదో మాట్లాడాడంటే ఈ వర్క్ పక్కన పడేస్తాడు. ఓహో, ట్రంప్ ఇలా చేశాడా, జేపుడిని ఏమైనాడు, కమలం ఏం చేస్తుంది, ఇలాంటి పనికి మాలంటే మీకు రిలేటెడ్ కానటువంటి అంశాల మీద అవి కొంతమంది పనికి వస్తాయి, మీకు పనికిరావు. ఏదో ఒకటి పనికిమాలిన ఆలోచన మాత్రం దృష్టి పోతుంది. ఎప్పుడైతే ఇలాంటి వాటి దృష్టి పోయి
అవసరమైన అంశం మీద దృష్టి నిలవదో అప్పుడు విజయం ఏమవుతుంది? పిల్లెత్తకపోతుంది. విజయం పిల్లెత్తకపోతే మీరు చేయవలసిన పనిని ఆ డ్యూ డేట్లో చేయలేకపోతారు. దానివలన పేరుపోతుంది, లాభం తగ్గిపోతుంది, నష్టం పెరుగుతుంది. మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతా సక్రమంగా ఉండదు, క్రమశిక్షణతో ఉండదు. మీ రాజ్య పాలన, మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దారి తప్పుతుంది. ఆ దారి ఎట్లా తప్పుతుంది? ఎక్కడన్నా రోడ్డు బ్లాక్ అయిపోతే ఆ పక్క దారులను తిరిగి మళ్ళీ మెయిన్ రోడ్డుకి వెళ్తాడు. ఆ విధంగా తయారైపోతుంది. ఇంతవరకు సరే. దీంతో పాటు మీకుండే జ్ఞానం ఉంది, మంచి జ్ఞానభావం, అది కూడా ఏంటంటే ప్రజ్ఞాపాఠ వాళ్ళుండి, బహుముఖ ప్రజ్ఞాపాఠ వాళ్ళుండి ఆలోచన సామర్థ్యం తగ్గుతుంది. జ్ఞానం కూడా దాంతోపాటు అది కూడా మూట కట్టుకుంటుంది, తగ్గుతుంది. అయితే మరొక భావం పెరుగుతుంది. అదేమిటో తెలుసా? ప్రతిదానికి నేను కనుక చేయగలిగా, నేనే, ఐఎమ్ కింగ్, అహం అనేటువంటిది ఇగో ఏ పేర్లను పెట్టుకోండి, అది పెరుగుతుంటుంది. జ్ఞానభావం తగ్గుతుంది, అహం అనేటువంటి భావం పెరుగుతుంది. ఎప్పుడైతే మీకు అహం అనే భావం పెరుగుతున్నదో ఆఫీసులో మీకు శత్రువులు పెరుగుతారు, ఇంట్లో కూడా పెరుగుతారు, దంపతుల మధ్య కూడా కొన్ని ఏదో చిన్న వ్యవహారాలు ఉంటాయి, ప్రేమికుల మధ్య ఉంటాయి. వ్యాపార భాగస్వామి ఉన్నానుకో, ఒక భాగస్వామికి పడదు. వీడింది అదేమంటే కాలు ఎగరేస్తాడు, మీసం మేలేస్తాడు, తొడగొడతాడు, మేము కొట్టలేమా అని అవతలైన అంటాడు. ఆయన కూడా కనుక మిథున రాశి అయితే ఇద్దరు తొడలు కొట్టుకుంటారు. కనుక మీరు వీరంతవరకు ఏదంటే ఎప్పుడు ఇది జ్ఞానం, అది ఎవరితో ఎలా మాట్లాడదు ఏమిటి అనేటువంటిది జ్ఞానం అందిస్తాను. పెద్ద ఆయన పా నీ దిక్కులు చూసి చెప్పుకోబో అని ఆఫీసర్ అంటే కష్టం కదా. అప్పుడు ఆయన చూసే పని ఆయన చేసేస్తారు. కనుక ఈ ప్రకారంగా మీకు కావాల్సిన సిద్ధంతా కూడా, విజయం అంతా కూడా, కార్యజయం అంతా కూడా అన్నీ మట్టి కొట్టుకుపోతున్నాయి. సో ఒకే ఒక పాయింట్లో అన్నీ చెప్పేశారు ఇవన్నీ. కనుక కేవలము మీరు చేయవలసింది ఏంటంటే అనవసరమైన అంశాల మీద దృష్టి పెట్టకుండా అవసరమైన అంశాల మీద మాత్రం దృష్టి పెడుతూ అహాన్ని తగ్గించుకోండి, జ్ఞానం పెంచుకోండి. అంతే, వెరీ సింపుల్. అహాన్ని తగ్గించుకోండి, జ్ఞానం పెంచుకోండి. ప్రధానికి కాలు ఎగరేయటం, మీసం లేయటం, తొడగొట్టడం, సెంటర్కి రా నీ అంతు తెలుస్తా అంటుంటారు కొంతమంది. అక్కడ కనీసం అక్కడ టీ కొట్టేవాడు కూడా పలకడు. ఆ సంగతి తనకు తెలుసు. తెలిసినా కూడా ఏదో ధైర్యంతో అట్ట మాట్లాడితే అవతలాడు భయపడి వెళ్ళిపోతాడు. ఎవరిని వాడు చేసే పని వాడు చేస్తాడు, తోక తాటాకి కడతాడు. ఆ తర్వాత మనం చాలా ఇబ్బంది పడాలి. కనుక అహం వద్దు. అయితే ఇది ఎప్పటి నుంచి? అక్టోబర్ 9వ తేదీ దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 4వ తేదీ వరకు. కనుక చిన్నపాటి రెమెడీ తెలియజేస్తా. ఈ 119 కొన్ని గురువారాలు వస్తుంటాయి. ఆ గురువారంలో మీరు చేయవలసిన పని ఏంటంటే ఒక వైట్ కర్చీఫ్ 12x12, 9x9, 10x10 ఉంటే తెల్లటి కర్చీఫ్, కొంచెం తలతల్లాడే తెలుపు, మరీ తెలుపు అక్కర్లేదు అనుకో. ఇగో ఈ తెలుపు ఉంది కదా, అలాంటి తెలుపుని ఒక కర్చీఫ్ కొనుక్కుంటారు. ఒకటి కదా 4 కొనుక్కుంటారు. ప్రతి గురువారం ఆ కర్చీఫ్తో తుడుచుకోవటం, చెమట తుడుచుకోవటం, చేతులు తుడుచుకోవటం, అప్పుడప్పుడు ఆ కర్చీఫ్ వైపు చూడటం, దాన్ని ఇలా అంటాం, మడతలు పెట్టడం. ఖాళీగా ఉంటే సుమా అదే మడతలు పెట్టి కూర్చోకండి, నన్ను తిట్టుకుంటారు ఇతరులు. కనుక ఈ ప్రకారంగా గురువారం ఉదయం నుంచి గురువారం సాయం దాకా చేస్తున్నారనుకోండి, మీలో ఈ అహం తగ్గుతుంది. మనకు కాకుండా చంద్రుడు మిమ్మల్ని ఏదో ప్రకారంగా ఘాట్లో పెట్టేస్తాడు. ఘాట్లో పెట్టేసి ఈ ఆలోచనని, ఆ లోపల ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని మళ్ళా తీసి బయటకిచ్చి కార్యజయం వైపు మళ్ళించడానికి ప్రయత్నాలు చేస్తాడు. సింపుల్ రెమెడీ. ఆ రోజు బాగా నలిగిపోయింది, మాసిపోయింది, హాయిగా వాష్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ అదే యూజ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ ప్రకారంగా చేస్తుండండి. జీవితాంతం చేయనక్కర్లా, కేవలం 119లో వచ్చేటువంటి గురువారాలు మాత్రం చేస్తే సరిపోతుంది. శుభం.